హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో ఇది బర్త్డే బ్లాగ్ అండి, మా బాబు బర్త్డే బ్లాగ్. సో దానికన్నా ముందు మీ అందరికీ చాలా చాలా సారీ అండి, ఎందుకంటే వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ అవుతున్నాయి. సో ఈవెన్ షార్ట్ వీడియోస్ కూడా చేయడానికి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో చాలా చాలా సిక్ అయ్యానండి నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత. సో అందుకని లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది సో చాలా స్పెషల్ అండి, ఎందుకంటే మా బాబు బర్త్డే కన్నా ముందు రోజు మా అత్తమ్మ, మామయ్య, అలానే మా మమ్మీ, మా డాడీ, మా బావగారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో వాడు బర్త్డే కన్నా ముందు రోజే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో చిన్న పనుండి అయితే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోతున్నారండి. సో వాడి బర్త్డే వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కింద సో సెప్టెంబర్ 27th అయితే మేము ప్లాన్ చేసుకున్నామండి. సో సెప్టెంబర్ 28th సో ఇంకా నార్మల్గా చిన్నగా వాడికి కొత్త డ్రెస్ వేసి గుడికి వెళ్ళి వచ్చేసామంతే. సో ఎంత హెల్త్ బాగోకపోయినా పేరెంట్స్ కింద పిల్లలకి బర్త్డేస్ అవన్నీ కూడా మిస్ కాకూడదని అనుకుంటాం కదా. సో అలాగే వాడి బర్త్డే అయితే ఇయర్ అయితే ఇలాగా మేము ఫినిష్ చేసామండి. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్. సో మా బాబుకి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. సో మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లో. సో మళ్ళీ వాడి బర్త్డే రోజు ఉండరని చెప్పి సో ముందు రోజే సో వాడిని కొత్త డ్రెస్ అయితే వేసాము. సో యాక్చువల్గా వాడి బర్త్డే సెప్టెంబర్ 28th అండి. సో 27th కేక్ కటింగ్ అవన్నీ చేపిస్తున్నాము. సో ఇక్కడ కొత్త డ్రెస్ అన్నీ వేసుకుని వాళ్ళ తాతయ్య పక్కన అయితే కూర్చున్నాడండి. సో వాడికి యాక్చువల్గా అంటే లాస్ట్ ఇయర్ వరకు అంత బర్త్డే అంటే తెలిసేది కాదు. బట్ ఈ ఇయర్ నుంచి వాడు ముందు నుంచి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అట్లా అని అంటున్నాడు. సో కేక్ కట్ చేయాలి, అట్లా కేక్ అవన్నీ కావాలని అడుగుతున్నాడండి. సో ఇంకా వాడికి బాగా తెలిసింది ఈ ఇయర్ బర్త్డే చేసుకోవాలి, ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా అని. సో కేక్ కూడా చాలా బాగా కట్ చేశాడండి. అండ్ యాక్చువల్గా మేము వాడు ఎప్పుడు కేక్ తినడం అంత అబ్జర్వ్ చేయలేదు, అంత కేక్ ఇష్టంగా తినడు. బట్ ఈ కేక్ అయితే ఇష్టంగానే తిన్నాడు, బటర్ స్కాచ్. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నామండి. సో బర్త్డే కేక్ అడుగుతున్నాము, నీ బర్త్డేనా డాడీ బర్త్డేనా అంటే వాడు నా బర్త్డేనే అన్నట్టు చెప్తున్నాడండి. సో ఇలా ఇక్కడ మా అత్తయ్య గారు, మావయ్య గారు అండి. సో ఇట్లా కేక్ అయితే కట్ చేశాడు వాడు. సో మేము ఫస్ట్ కట్ చేయించాము, ఆ బిట్ అయితే మిస్ అయింది. సో మా అత్తయ్య గారు, మావయ్య గారు అయితే కట్ చేయించి ఇట్లా కేక్ అయితే తినిపిస్తున్నారు. మా మమ్మీ, మా డాడీ కూడా సో ఇట్లా అక్షింతలు వేసి ఇలా కేక్ అయితే తినిపిస్తున్నారు. సో వాడు ఓన్లీ క్రీమ్ అయితే తింటున్నాడు. సో ఇక్కడ మా బావగారు కూడా విష్ చేశారు. సో ఇక్కడ మా మావయ్య గారు మనీ ఇచ్చారండి వాడికి, వాడు పాకెట్లో పెట్టేసుకుంటున్నాడు. సో ఇక్కడ మా వదిన అలానే మా మరిది అండి. సో ఇలా ఫోటో అయితే దిగుతున్నారు. సో మా బుడ్డోడైతే కేక్ అయితే కట్ చేసేసాడు. సో ఇలా అయితే నేను ఒకసారి సెల్ఫీ అయితే తీస్తున్నాను. సో ఇంకొక చిన్న పనుండి మేము బయటకైతే వెళ్ళామండి, నేను మా బుడ్డోడు. సో తర్వాత ఇది నెక్స్ట్ డే అండి. సో నెక్స్ట్ డే సో యాక్చువల్గా వాడికి వాళ్ళ నానమ్మ, తాతయ్య అలానే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కూడా డ్రెస్ తీశారు. సో ఇక్కడ మా మమ్మీ, మా డాడీ తీసిన డ్రెస్ వేస్తున్నానండి. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళు తీసిన డ్రెస్ కొంచెం పెద్దదైపోయింది, ప్యాంట్ అవన్నీ వేసి చూసాము. సో చాలా పెద్దగా అయింది కొంచెం. సో ఇప్పుడు వేస్ట్ చేయడం ఎందుకు డ్రెస్ అని చెప్పి అది దివాళీకి ఎప్పుడన్నా వేద్దామని చెప్పి, లేకపోతే వేరే ఫెస్టివల్కి వేద్దామని చెప్పి
నేను ఇంకా అది వేయలేదు. మా మమ్మీ వాళ్ళు తెచ్చింది కరెక్ట్గా సరిపోయిందండి. సో మా అత్తమ్మ వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ తీశారు. సో ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తింటున్నాను. సో మా బుడ్డోడిని చర్చ్కి అలానే గుడికి అవన్నీ తీసుకెళ్దామని చెప్పి రెడీ చేశానండి. సో ఇంకా యాక్చువల్గా బర్త్డే రోజు అయితే కేక్ అయితే ఏం కట్ చేయలేదు, ఎందుకంటే ముందు రోజు కట్ చేసిన కేకే అలా ఉండిపోయిందండి. సో ఓన్లీ సేమియా అయితే చేశాము. సో మమ్మీ సేమియా చేశారు. సో ఇక్కడ దగ్గరలోనే మా ఇంటికి దగ్గరలో ఉన్న చర్చ్కి అయితే తీసుకొచ్చానండి. సో ఎందుకు చర్చ్కి అంటే లాస్ట్ ఇయర్ కూడా వీడు బర్త్డేకి మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో అంటే చర్చ్లోనేనండి ఓల్డ్ ఏజ్ హోమ్లో సో ఒక 50 మెంబర్స్ పిల్లలకైతే ఫుడ్ అవన్నీ కూడా మేము పెట్టాము. సో లాస్ట్ ఇయర్ సో అలానే ఈ ఇయర్ కూడా చర్చ్లో మేము ఏం పెట్టలేదు, బట్ చర్చ్కి తీసుకెళ్దాం అన్నట్టు సో చర్చ్కి అయితే తీసుకెళ్ళామండి. సో ఇంకా తర్వాత ఇలా అదే రోజు ఈవినింగ్ కేఎఫ్సీకి అయితే అట్లా వెళ్తూ నేను మా డాడీ అయితే వచ్చాము. అక్కడ దగ్గరలో ఉన్న కేఎఫ్సీకి కొంచెం పనుండి బయటకు వచ్చామండి ఆ రోజు, బ్యాంక్ పనుండి. సో ఇంకా అక్కడ నుంచి కేఎఫ్సీకి అయితే వెళ్ళాము. సో తినేసి అయితే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా అదే రోజు మా మమ్మీతో నేను ఇట్లా బెండకాయ కర్రీ అయితే చేయించుకున్నానండి, బెండకాయ ఎండ్రాయిల్ అనేది. సో నాకు చాలా ఇష్టం, బట్ నేనైతే చేసుకుని తినను, ఫీవర్ అన్నాను కదా. సో మొత్తం నోరు మొత్తం చేదుగా అట్లా ఉంది. సో ఏదన్నా ఇష్టంగా తినాలనిపించి సో బెండకాయ ఎండ్రాయిల్ అయితే చేయించుకున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండ్రాయిల్ ఫ్రై చేసుకోవాలండి. సో తర్వాత ఇలా బెండకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో దాంట్లోకి తర్వాత సాల్ట్ అలానే కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా అంటే మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది మా మమ్మీ కుక్కర్లో కుక్ చేస్తున్నారండి. సో వాటర్ యాడ్ చేసేసిన తర్వాత సో కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నారు. సో ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత సో ఇట్లా అయితే బాగా కుక్ అయిపోతుంది. సో ఇదే ప్రాసెస్లో మనం నార్మల్గా కూడా చేసుకోవచ్చు. సో కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని ఇట్లా కుక్కర్లో అయితే పెట్టేశారు. సో ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సో చాలా బాగుంటుందండి. సో నేను చేసిన ఈ బర్త్డే వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.